Hello everyone, నేను డాక్టర్ మైత్రేయి చెను, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు వీడియోలో మనం ఫోలిక్ యాసిడ్ యొక్క ప్రాముఖ్యత ప్రెగ్నెన్సీలో ఏంటి అన్నది తెలుసుకుందాం. ఫోలిక్ యాసిడ్ అన్నది వైటమిన్ B9 అనమాట. బి కాంప్లెక్స్లో ఒక రకమైన వైటమిన్. సో ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది ప్రెగ్నెన్సీ యొక్క ఇనిషియల్ 3 monthsలో చాలా అవసరమైన ఒక వైటమిన్. ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది బేబీ యొక్క ఆర్గన్ డెవలప్మెంట్స్, అందులో మోస్ట్లీ బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ యొక్క డెవలప్మెంట్లో ఏం ప్రాబ్లమ్స్ కాకుండా ఉండేలా చూసుకునే ఒక వైటమిన్ అనమాట. సో ఫస్ట్ 3 monthsలో అన్నది బేబీ యొక్క సెల్స్ కణాలన్నీ ర్యాపిడ్గా డివైడ్ అవుతూ ఉంటుంది, అన్ని అవయవాలన్నీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ DNA సింథసిస్లో మనకి ఫోలిక్ యాసిడ్ అన్నది చాలా అవసరమైన ఒక వైటమిన్ అనమాట. సో ఇన్ కేస్ ఆడవాళ్ళకి ముందు నుంచి ఈ వైటమిన్ తక్కువగా ఉన్నట్టయితే ఈ డెవలప్మెంట్ అన్నది సరిగ్గా అవ్వదు. అప్పుడు బేబీలో ఏదైనా జెనెటిక్ కంజనైటల్ అబ్నార్మాలిటీస్ అన్నీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీటిని మోస్ట్గా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని అంటాం. సో బేబీ యొక్క స్పైన్లో ఏదైనా డెవలప్మెంట్ ఇష్యూస్ వస్తే స్పైనా బైఫిడా, లేకపోతే ఎనెన్సెఫలీ అంటే బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ సరిగ్గా ఉండకపోవడము, అలా వేరే చాలా డిఫార్మిటీస్ అన్ని బేబీలో వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇది ప్రివెంట్ చేసుకోవడానికి ముందు నుంచి మనము ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవడం చాలా అవసరం. సో ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ ప్లానింగ్ చేసుకొని ప్రెగ్నెంట్ అయిన తర్వాత తీసుకోవడం కాకుండా ముందు నుంచి ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్, ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. సో ఎంత డోసేజ్ తీసుకోవాలి? సాధారణంగా 400 micrograms per day అన్నది తీసుకోవాలి. మిగతాదంతా మనకి ఫుడ్ త్రూ వెళ్తుంది కాబట్టి. సో బట్ కొన్ని కేసెస్లో హై డోసెస్ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవడం చాలా అవసరం. సో ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏదైనా మీకు ఇట్లాగా బేబీలో ఏదైనా ప్రాబ్లం ఉండడం కానీ, ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉండడం కానీ, ఆర్ మీకు ఏదైనా SLE కానీ అట్లా అదర్ ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ అప్పుడు ఫోలిక్ యాసిడ్ డోసేజ్ అనేది కొంచెం హైగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో 5 mg per day అన్నది తీసుకుందాం. ప్లెయిన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ దొరుకుతాయి మనకి, అండ్ ఫోలిక్ యాసిడ్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ DHA కానీ B12 కానీ అట్లాంటి కాంబినేషన్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఏదన్నా కూడా మీరు తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ అందరూ అడిగే క్వశ్చన్స్, న్యాచురల్గా మనకి ఫుడ్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కడి నుంచి ఎలాంటి ఫుడ్స్ నుంచి దొరుకుతాయి? న్యాచురల్గా మనకి ఫుడ్స్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరల్లో బాగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అందులో స్పినాచ్, తోటకూర అట్లాంటి వాటిల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. బ్రాకలీ అట్లాంటి గ్రీన్ వెజిటబుల్స్లో ఎక్కువ ఉంటుంది. అండ్ సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్ వాటిల్లో కూడా, నిమ్మకాయలు వాటిల్లో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా ఆర్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయినా కూడా మనకి ముందుగానే ఫోలిక్ యాసిడ్ అన్నది స్టార్ట్ చేసుకుంటే మనకి బేబీకి డెవలప్మెంటల్గా ఇష్యూస్ ఏమీ రాకుండా ఉండడానికి అండ్ ఒక సేఫ్ ప్రెగ్నెన్సీని తీసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.